సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆయన పాల్గొనడం జరిగింది. స్వామివారి దర్శనం తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాం కొడంగల్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో ఆయన పాల్గొంటున్నారు. వేద పండితులందరూ కూడా పూజలు అర్చనలు జరిపిస్తూ ఉన్నారు స్వామివారి గుళ్ళో. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. స్వామివారి దర్శనం తర్వాత మరి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఇవ్వనున్నటువంటి ఇఫ్తార్ విందులో కూడా పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. అలాగే అనంతరం జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రస్తావిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పర్యటనతో కొడంగల్ అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సీఎం పర్యటన అనేక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులను ప్రారంభించడమే కాక ప్రజలతో సమాస్థాయిలో ముఖాముఖి కూడా సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తమ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొడంగల్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమగ్రంగా వివరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొడంగల్లో ఈ పర్యటనలో ఆయన ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే స్టాండ్ తీసుకున్నారో రోడ్డు నిర్మాణం కోసము, అలాగే సీసీ రోడ్లకు సంబంధించి సాగు పనులు, డ్రైనేజీ, కరెంటు మరియు నీటి సరఫరా వంటి అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. అలాగే ప్రజెంట్ పశుసంవర్ధక, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం మరియు పేదరిక నిర్మూలనకు సంబంధించే ప్రాజెక్టులను కూడా ప్రారంభించి ఆయా శాఖల అధికారులు, ప్రజలు, రైతులు మరియు యువతతో సరళమైనటువంటి ప్రజా సంక్షేమ అంశాలపై సమాలోచనలు కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము కొడంగల్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆలయ అర్చకులు అందరూ కూడా ఆయనకి సన్మానం చేస్తూ ఉన్నారు. పూజ అనంతరం పూజా కార్యక్రమాల్లో ఆయన ప్రజెంట్ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్వామివారి అర్చకుల చేత అభిషేకం నిర్వహిస్తున్నటువంటి సమక్షంలో ప్రజెంట్ స్వామివారి పూజకు పాల్గొనటం జరిగింది. గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. దర్శనం తర్వాత పలు కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రేపు ఉగాది, కొత్త సంవత్సరము, తెలుగు పంచాంగం రూపంలో చూసుకున్నటువంటి ఉగాది పంచాంగం రేపటి రోజున ఉగాది సంవత్సరం, కొత్త సంవత్సరం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల నడుమ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి స్వామివారి ఆలయానికి హాజరు కావటం జరిగింది. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరము ప్రజెంట్ స్వామివారి అర్చకులు, ఆలయ అర్చకులతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పర్యటనతో కొడంగల్ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించి ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో సీఎం పర్యటన అనేక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులను ప్రారంభించడమే కాక మొదట వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకొని ఈ ప్రజా సంక్షేమానికి సంబంధించి అడుగులు వేసే దిశగా పయనిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన అనేకమైనటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా ప్రజలతో సమాస్థాయిలో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించడం సీఎం పర్యటన యొక్క ప్రత్యేకమని చెప్పొచ్చు. సో ప్రజెంట్ చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి తమ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిశీలించి కొడంగల్ ప్రజలకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ మనం చూస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దర్శనం తర్వాత పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తమ పర్యటనలో ఏం చెప్తారు, అసలు ఆయన ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టినటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే సాగు పనులు, డ్రైనేజ్కి సంబంధించి, నీటి సరఫరాకు సంబంధించినటువంటి అనేక అంశాలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా తెలియజేసే అవకాశాలున్నాయి. అండ్
ఆరోగ్యం, శిశు సంక్షేమం మరియు పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా ప్రారంభించి ఆయా శాఖల అధికారులు, అలాగే ప్రజలు, రైతులు మరియు యువతతో ఉన్నటువంటి సరళమైన ప్రజా సంక్షేమ అంశాలపై కూడా సమాలోచనలు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద కొడంగల్లో ఈ పర్యటనతో మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోయే ముందు స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని వెంకటేశ్వర స్వామివారిని బ్రహ్మోత్సవాలలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఆలయ అర్చకులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అక్కడ అందరూ కూడా భక్తులు, కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అందరూ కూడా చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నారు. టెంపుల్లోకి ఆలయ చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి లాంఛనాల ప్రకారము, సంప్రదాయాల ప్రకారము ఆయన తలపై దుస్తులు పెట్టుకొని బ్రహ్మోత్సవాలకు కావాల్సినటువంటి ముందు ఆచరణకు సంబంధించినటువంటి ప్రజెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. శాల్వా సన్మానం కార్యక్రమం ముగిసిన తర్వాత ఆలయ అర్చకులతో కలిసి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రజెంట్ మనం చూస్తున్నాము. వెంకటేశ్వర స్వామివారి మందిరాన్ని చూస్తున్నాము. లోపల ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ప్రజెంట్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ప్రజెంట్ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇక మరి కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసినటువంటి అనంతరం ప్రజా సంక్షేమానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సో బయట ప్రజెంట్ టెంపుల్ నుంచి బయటకు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వేళ అని చెప్పుకోవచ్చు. ఈ పర్యటనతో కొడంగల్ అభివృద్ధి మరియు సంక్షేమం, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పర్యటన అనేక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రాకకై అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గపు ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి రాక కోసం. కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సీఎంకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాము. బ్రహ్మోత్సవాలు ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర బయటికి రావటము, అలాగే ప్రత్యేక బృందాలన్నీ కూడా చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మనం చూస్తున్నాం. నియోజకవర్గాలందరినీ కూడా ముఖాముఖిగా పలకరిస్తూ బయటకు వెళ్ళే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సీఎం పర్యటన అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్లకు సంబంధించి కావచ్చు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో సమాస్థాయిలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తమ పర్యటనలో వివిధ అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాలను పరిశీలించి కొడంగల్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా సమగ్రంగా వివరించే అవకాశాలున్నాయి. అలాగే ఈ పర్యటనలో ఆయన ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టినటువంటి రోడ్డు నిర్మాణము, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం అభివృద్ధి ఏ పనులకైతే ఏ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారో ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన తీసుకున్నటువంటి కొడంగల్ తన సొంత నియోజకవర్గంలో తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇవాళ పర్యటించే అవకాశాలున్నాయి. సో ప్రజెంట్ ఏం జరగబోతుంది, కార్యక్రమంలో ఏం మాట్లాడతారు, ఎలాంటి వివరణ అందిస్తారు పథకాలకు సంబంధించి అనేది చూడాలి.